హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇంక ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ ఎండగా ఉంది కదా అని చెప్పేసి బ్రెడ్తో అయితే ఈ స్వీట్ రెడీ చేశాను. బ్రెడ్ అయితే ఇంట్లో ఉంది, సో అందుకనే కొంత అయితే కాల్చుకొని తిన్నాం, కానీ ఇంకా మిగిలింది ఏం చేయాలో అయితే అసలు అర్థం కాలేదు. సో అందుకని చెప్పి ఈ టైప్ స్వీట్ అయితే రెడీ చేశాను. బ్రెడ్ను అప్పట్లో అయితే అమూల్య పాలపొడి ప్యాకెట్లు అయితే అమ్మేవారు. ఆ ప్యాకెట్స్ ఆ పౌడర్తోని బ్రెడ్తోనే అయితే స్వీట్ రెడీ చేశాను. ఈ స్వీట్ అనేది ఇప్పటివరకు ఎవరు ఇలా రెడీ చేసి ఉండరు. నేనే ఫస్ట్ టైం చేస్తున్నానేమో, ఫస్ట్ టైం కూడా పోస్ట్ చేస్తున్నానేమో. ఈ రెండు మిక్సింగ్తో అయితే ఇప్పటివరకు స్వీట్ అయితే ఎవరు చేయలేదు, నేను చూడలేదు కూడా ఇప్పటివరకు. నేనైతే ఈ స్వీట్ ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ ముందే చెప్పేస్తున్నాను అనుకోకండి, ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సరే, ఇంకా మనం మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా, ఎలా చేసుకున్నామో ఈ స్వీట్. ఫస్ట్ అయితే బ్రెడ్ పీసెస్ అయితే తీసుకొని ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ పీస్ అంతా కట్ చేసేసుకొని మిడిల్లో వైట్ పీస్ మాత్రమే తీసుకోవాలి. ఆ వైట్ పీస్ని మళ్ళీ మధ్యలో క్యూబ్స్ కింద అయితే నేను కట్ చేసుకున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఏమైనా కావాలనుకుంటే వేరే షేప్లో అయితే మీరు కట్ చేసుకొని, నేనైతే ఇలా క్యూబ్స్లో కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీస్ వేసి అయితే మొత్తం ఇలా బ్రెడ్ పీస్లన్నీ అయితే బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా చిన్న పాల ప్యాకెట్లు అయితే వేరే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్న పాల ప్యాకెట్లు ఒక 2 అయితే వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా మరిగించాను అనమాట. ఇది బాగా మరుగుతున్నప్పుడు ఇంకా ఈ అమూల్య పాలపొడి ప్యాకెట్లు అయితే నేను ఒక 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఈ 4 ప్యాకెట్లు కట్ చేసి అయితే ఇంకొక గిన్నెలో ఈ పౌడర్ అంతా వేసేసి కొంచెం పాలు పౌడర్లో వేసి అయితే బాగా మిక్స్ చేసుకొని, ఆ మిక్స్ చేసుకున్న దాన్ని అయితే ఇంకా మనం మరుగుతున్న పాలల్లో అయితే వేసేసి కాసేపు మరిగించాలి. మనం పాలు బాగా బాయిల్ అవుతాయి కదా, ఆ బాయిల్ అవుతున్న పాలలో ఎలాచి దంచి అయితే వేసాను. ఎలాచి దంచి వేసి కాసేపు మరిగిన తర్వాత అయితే పంచదార ఒక 5 స్పూన్స్ అయితే వేసాను అనమాట. ఇంకా పంచదార మొత్తం మెల్ట్ అయ్యాక ఒకసారి అయితే బాగా కలుపుకొని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి బాగా వేసి పాలు, ఈ పంచదార, ఈ పౌడర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం కొంచెం అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఇలా ఎల్లోగా మారిపోయే పాలన్నీ. ఇంకా ఈ పాలు మొత్తం చాలాసేపు మరగాలి, ఒక పావు గంట అలాగైతే మరిగించాను. హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టి అయితే మరిగించాను. ఈ పాలు ఇలా బాగా చిక్కబడుతున్నాయి అన్నప్పుడైతే మనం ఇక్కడ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా మునిగే వరకు ఇలా గనిటితో అంటే గట్టిగా కలపకుండా ఇలా అంచుకోవాలి పైన. ఇంక ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొంచెం బాదం పప్పు కూడా చల్లాను. మిడిల్లో పాలు మరిగేటప్పుడు కూడా కొంచెం బాదం పప్పు అయితే వేసాను. ఇంకా ఇలాగైతే రెడీ అయిపోయింది మనకు స్వీట్. ఈ స్వీట్ అయితే కొంచెం ఇలాగ ఒక 2-3 పీసెస్ అయితే గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ బాగా కూలింగ్ పట్టాక తింటే, కూలింగ్ ఫుల్గా ఎక్కిన తర్వాత అయితే ఈ స్వీట్ అయితే తింటే ఎంత బాగుందో తెలుసా, అమృతంలాగా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టైప్ స్వీట్ అయితే ఎవరు ఇంకా రెడీ చేసి ఉండరు. మీరు కూడా ఇలా బ్రెడ్, అమూల్య పాలపిండి ప్యాకెట్ పౌడర్తో అయితే ఒకసారి స్వీట్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.